హలో, ఈరోజైతే వెంకటేశ్వర స్వామి గుడిని చూపిస్తాను మీకైతే. మేమైతే యాక్చువల్లీ మొన్న అయితే వెళ్ళాము ఈ టెంపుల్కి. చాలా బాగుండేసింది. ఇదైతే ఎంట్రన్స్ అంట. లోపలికి వెళ్ళగానే అక్కడ రావి చెట్టు కింద నాగదేవతల విగ్రహాలు అయితే ఉండేసాయి. అక్కడ కూడా మొత్తం దర్శించుకొని మొక్కేసి అయితే లోపలికి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే ఏంటంటే అక్కడ గేట్కి అయితే లాక్ వేసిందండి. ఇది బయట నుంచి అయితే వీడియో తీశాను. చాలా బాగుండింది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే. చూడడానికి చాలా అందంగా, ఎంత అంటే అంత అందంగా డెకోర్ అయితే చేసేసారు. చూసారా ఎంత బాగుండిందో. మొత్తం ఫ్లవర్స్తో అయితే డెకోర్ చేశారు. చాలా బాగుండేసింది చూడడానికి. అసలు మీకు చెప్పాలంటే కొద్దిసేపు అలానే చూసి ఉండిపోయాను తెలుసా, అంత బాగుండింది చూడడానికైతే. మీకు కూడా చూపించాలనేసి అయితే వీడియో తీస్తున్నాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా ఉన్నారంట. మేమైతే మిస్ అయిపోయాము. బయట నుంచి అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము. చూసారా అక్కడ మొత్తం ఫ్లవర్స్తోని ఓం నమో నారాయణ అని అయితే రాసేసారు. చాలా బాగుండింది. కొద్దిసేపు అయితే అలానే అయితే చూసేసి కొద్దిసేపు కూర్చొండేసి అయితే మేమైతే బయటకు అయితే వెళ్ళేసామండి. వెళ్ళేటప్పటికి అక్కడ దానికి ముందే ఉసిరికాయ చెట్టు ఉంది చూడండి. ఆ ఉసిరికాయలు అయితే ఎన్ని కాచాయంటే ఆ చెట్టుకైతే చాలా ఉన్నాయి చూడండి ఉసిరికాయలు అయితే. మేమైతే చూడగానే నేను షాక్ అయిపోయాను. మరి ఇంత టూ మచ్గా నా ఇన్ని ఉసిరికాయలు అన్న అయితే. చాలా బాగున్నాయి సార్ ఉసిరికాయలు. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.